శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పెను తుఫానులో దీపస్తంభం. హోసే మాస్టర్ పాఠశాల తరగతుల్లో ఒక పాటను కంఠస్థం చేయిస్తూ ఉండేవారు. వారు అందమైన లిపిలో బ్లాక్ బోర్డు మీద వ్రాసిన గీతం ఇది. విక్టోరియా ధన్యసతి అవతరిలియా జగతి భరతఖండి జనమన్హతి సీతాదేవీతి దయావంత భాగ్యశాలి పృథ్వీపతి రాణి ఝాలి ఆర్యజన సనదదిలి సుఖకరీ ప్రజా. విక్టోరియా ధన్యసతి, అవతరించే ఈ జగతి. భారతీయులు ఈమెను సీతాదేవి అన్నారు. దయామయి, భాగ్యశాలి, పృథివీకి రాణి అయింది. పెద్దలందరూ దీవించారు, ప్రజలంతా సుఖించారు. నాగ్పూర్ నీల్ సిటీ హై స్కూల్లో 7వ తరగతి విద్యార్థులందరికీ ఈ గీతం కంఠస్థం. కానీ ఒక విద్యార్థి దీనిని కంఠస్థం చేయలేదు. అతని పేరు కేశవ బలీరాం హెడ్గేవార్. కేశవ వయస్సు అప్పుడు 12 సంవత్సరాలు మాత్రమే. కానీ మనస్సు మనలను పరిపాలిస్తున్న వారి మీద గొంతు వరకు కోపంతో ఉండేది. జగజ్జనని సీత ఎక్కడా, ఈ విక్టోరియా ఎక్కడా? వీరి మధ్య పోలిక, చిచి! మాతా జగదంబను ఈ హిడింబితో పోల్చడమా? ఈ చిన్నవాని మనస్సులో హాస్యానికైనా ఈ విధంగా పోల్చడం నచ్చేది కాదు. కొంతమందికి పదవులు బిరుదులు ఇచ్చి సుఖపెట్టారు, కానీ ప్రజలకు సుఖమెక్కడా? ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బ్రిటన్కి తరలిపోవడం ఎందుకోసం? అది కూడా బీదల రైతుల గొంతు మీద కాలు పెట్టి అనేక అత్యాచారాలు చేసి సేకరించింది. ఇదంతా ఎందుకు? చిచి! ఈ పాటను నేను కంఠస్థం చెయ్యను, ఇతర విద్యార్థులతో కలవను అనేవాడు. ఎముకలు విరిగి ముసలిదైన ఏనుగు మీద అంబారీలో కూర్చున్న రఘూజీ రాజే భోన్స్లేకు ప్రజలంతా వంగి వంగి సలాములు చేస్తున్నా ఆయన ముఖంలో మాత్రం ఉదాసీనత కనపడుతుండేది. ఆ ఏనుగు వెనుక తిండి లేక ఎముకలు బయటకు కనపడే గుర్రాల మీద బక్క చిక్కి కళావిహీనంగా ఉన్న రౌతులను కేశవుడు చూశాడు. మరాఠీల రాజు ఈ విధంగా ఉండడానికి కారణం ఆంగ్లేయ సర్కారే అని తెలియగానే కేశవునికి ఆంగ్లేయుల మీద పీకల దాకా అసహ్యం కలిగేది. ఈ ఉదాహరణ ఒక మచ్చు తునక మాత్రమే. ఆనాడు అనేక మహారాజుల సంస్థానాధీశుల పరిస్థితి ఈ విధంగానే ఉండేది. పైన పటారం, లోన లోటారం, దమ్మిడికి కొరగాని అధికారం, చూడ్డానికి మాత్రమే ఏనుగంబారీలు. ఇటువంటి పరిస్థితికి కారణభూతురాలైన ఇంగ్లాండ్ రాణి విజయగీతం ఎప్పటికీ పాడననే నిశ్చయ మనస్సుతో కేశవుడు ఉండేవాడు. 1897 జూన్ 22వ తేదీ రాజభక్తిలో పూర్తిగా మునిగిపోయిన నాగ్పూర్ నగరం అంతా తోరణాలతో అలంకరణలతో నిండిపోయింది. కారణం ఇంగ్లాండ్ మహారాణి యొక్క పట్టాభిషేక షష్ఠి పూర్తి. నీల్ సిటీ హై స్కూల్ కూడా అలంకరణలో వెనుకబడలేదు. కాషాయ రంగు బంతిపూల తోరణాలతో బ్రిటిష్ పతాకాలతో అలంకరించారు. ఈ విధమైన ఆడంబరమైన అలంకరణలోనూ విక్టోరియా మహారాణి స్తుతి గీతాలాపనలోనూ టీచర్ల మధ్య పోటీ జరిగింది. వారి స్వాభిమాన శూన్యమైన ఉపన్యాసాలు కేశవునికి రుచించలేదు సరికదా, వారి ఎడల యహ్యభావం ఏర్పడింది. ఈ సందర్భంగా ఉపన్యాసాలు అయిన తర్వాత విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. చాలామంది విద్యార్థులు వాటిని ఆనందంగా తిన్నారు. వాటిలో పేడా కూడా ఉంది. కేవలం కేశవుడు మాత్రమే ఆ మిఠాయి పొట్లాన్ని కనీసం విప్పి చూడకుండానే చెత్తకుండీలోకి విసిరేశాడు. హెడ్గేవార్ కుటుంబం కందకుర్తి గ్రామానికి చెందింది. కందకుర్తి ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలో గోదావరి, మంజీర, హరిద్రా నదుల సంగమం దగ్గర ఉన్న ఒక తీర్థక్షేత్రం. ఆ కారణంగా అనేక వైదిక కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ ప్రాంతం అంతా నిజాం ఆధీనంలో ఉండేది. ఇది ఏమీ ఆనందం కలిగించే విషయం కాదు. ఇందుకు ఒక ఉదాహరణ చాలు. కందకుర్తీశ్వరుని దేవాలయం పూర్తిగా శిథిలమైంది. దాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఆ సుందర దేవాలయం నదీ సంగమం ఒడ్డున ఉంది. అక్కడే మళ్ళీ కట్టాలని నిర్ణయం. కానీ నిజాముల నియమాలు ఆటంకం కలిగించాయి. మసీదు శిఖరం కంటే
మందిర శిఖరం ఎత్తుగా ఉండరాదన్నది వారు విధించిన ప్రధాన నియమం. గ్రామస్తులు అనేక పర్యాయాలు ఈ నియమాన్ని మార్చాలని వినతి పత్రాలు సమర్పించినా ఫలితం శూన్యం. ఈ అవమానాన్ని భరించలేక గ్రామంలోని ప్రముఖ నిష్ఠాపరుడు నరహరి శాస్త్రి హెడ్గేవార్ కందకుర్తి వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎక్కడకు వెళ్ళాలి? వదిలి వెళ్ళడం అంటే వేదాధ్యయనాన్ని, నిత్యాగ్నిహోత్రాన్ని, జగద్గురు శంకరాచార్య పీఠ ప్రతినిధిత్వం లాంటి బాధ్యతలను వదిలి ఏ ఊరు వెళ్ళాలి? నాగ్పూర్లోని భోన్స్లే రాజపరివారం గురించి వారికి అనేక మంది ద్వారా కర్ణాకర్ణిగా తెలిసింది. భోస్లే రాజులకు వేదాల పట్ల ఉన్న శ్రద్ధ, విద్వాంసులేడల ఉన్న ఆదరణ, వారి ప్రతిష్టను కాపాడే విధానం నరహరి శాస్త్రి గారికి తెలిసాయి. కందకుర్తికి చెందిన ఎర్రకుంటవారు, అన్నంవారు, సోములవారు మొదలైన తెలుగు కుటుంబాల వారు ఇంతకు ముందే నాగ్పూర్ చేరి అక్కడ స్థిరపడ్డారు. అందువల్ల ఒక పర్యాయం నాగ్పూర్ వెళ్ళి స్వయంగా అక్కడి పరిస్థితులను చూసి రావాలని నిశ్చయించుకున్నారు. తాను లేని సమయంలో జరగవలసిన కార్యాలకు తగు ఏర్పాట్లు చేసి నాగ్పూర్కు బయలుదేరారు. ఎడ్ల బండిలోనూ కాలినడకతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసి నాగ్పూర్ చేరారు. అక్కడి వాతావరణం చూసి వారు చాలా సంతోషించారు. అక్కడి ఎత్తైన దేవాలయ శిఖరాలను చూసి ఆనందించారు. దక్షిణేశ్వర దేవాలయ వ్యవస్థను చూసే హరదాస్ గారి ఇంట్లో దిగారు. నాగ్పూర్లో మహల్ ప్రాంతంలో ఒక వేద పాఠశాల ఉంది. అది స్వయంగా భోస్లే పర్యవేక్షణలో ఉండేది. అనేక మంది విద్యార్థులు అక్కడ వేదం, కావ్యాలు, వ్యాకరణం మొదలైనవి ఏకాగ్రచిత్తంతో చదివేవారు. వారి నిత్యకృత్యం పాఠశాల గదిలో ఉండడం, మధ్యాహ్న సమయంలో మధుకరానికి వెళ్ళడం. మధుకరం బాగా దొరికేది. తృప్తిగా భోజనం చేసి వ్యాయామశాలలో దండీలు, బస్కీలు, మల్కంభా వగైరా కసరత్తులను చేసి చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. చేతిలో మధుకర పాత్రతో, తల వెనుక పొడుగైన శిఖలతో భుజం నిండుగా ఉత్తరీయాన్ని కప్పుకొని నడిచే విప్రులు మహల్లు ప్రాంతవాసులకు సుపరిచితులు. నిండుగా దొరికే భిక్షతో సుఖంగా, తృప్తిగా వారు జీవిస్తుండేవారు. మహల్ ప్రాంతంలో వసతి కూడా సులభంగానే దొరికేది. అనేక ఇళ్ళు ఖాళీగా ఉండేవి. అనేక వంశాలు అంతరించిపోగా వారి ఇళ్లకు తాళాలు వేసి ఉంచేవారు. నీటికి కొరత లేదు. ప్రతి ఇంట్లోనూ బావి ఉండడం వల్ల నీటి కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. నాగ్పూర్ వాసులకు వేద విద్య ఎందు శ్రద్ధాభక్తులు ఉండేవి. యజ్ఞాలు, అనుష్ఠానాలు, వ్రతాలు, పురాణ ప్రవచనాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఈ కారణాల వల్ల నరహరి శాస్త్రికి నాగ్పూర్ ఆదర్శ నగరంగా కనపడింది. అందువల్లనే నరహరి శాస్త్రి కందకుర్తి గ్రామం వదిలి నాగ్పూర్ రావాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నది ఆచరణలోనికి తేవటం అంత సులభం కాదని నరహరి శాస్త్రి గారికి కందకుర్తి వదిలేటప్పుడు కానీ అర్థం కాలేదు. కందకుర్తిలోని వేద పండితులకు మకుటాయమానుడాయన. ఆ ఊరికే శోభ తెచ్చినవాడు. వేద సభలలో ఆయన ఒక్కడే ఉన్న సభ నిండుగా ఉన్నట్లు అనిపించేది. వసంత నవరాత్రుల్లో వేద పఠనంలో కానీ, రుద్రాభిషేకంలో కానీ ఆయన గంభీరమైన స్వరం వినసొంపుగా ఉండి శ్రోతల హృదయాలను భక్తి పారవస్యంతో నింపేది. చాలా కాలంగా కందకుర్తిలోనే ఉండడం వల్ల అక్కడే అనేక మందితో బాంధవ్యాలు, మిత్రత్వం, ఆత్మీయపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. వివాహ సంబంధాల వల్ల ఏర్పడ్డ కొత్త బంధువులు కూడా చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉండేవారు. ఉన్న ఊరు వదిలిపెట్టడంలోని బాధ ఆయన కన్నా వారి ఇంటిలోని ఆడవారికి ఎక్కువగా ఉంది. కానీ ఏ స్థానంలో అయితే ధర్మబద్ధ పరిపాలన లేకుండా కాజీల మాటే సర్వోచ్చ శాసనం అయిందో, ఎక్కడ మహాదేవుని మందిర కలశం పగలగొట్టబడిందో అక్కడ ఉండడం ఆయనకు మింగుడు పడని విషయమైంది. ఇక్కడ పాపం పండింది అని ఆయనకు అనిపించింది. ఊరు వదిలివేయాలని నిశ్చయించుకున్నారు. ఊరు విడిచే ముందు బంధుమిత్రులందరూ వారి ఇళ్ళకి శాస్త్రి గారిని భోజనానికి ఆహ్వానించారు. అలా భోజనానికి వెళ్ళడం ఇదివరకు ఆయనకు ఆనందం కలిగించలేదు. వర్జుల వారి పెద్ద కోడల్ని శాస్త్రి గారు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె ఆ రోజు భోజనంలో పెద్ద పళ్ళెం నిండా లడ్డూలు తెచ్చి వడ్డిస్తూ, మీరు ఒకసారి పంక్తి భోజనంలో 50 లడ్డూలు తిన్నారు,
ఇక ముందు అన్ని లడ్డూలను వడ్డించే అదృష్టం నాకుండదు కదా అని తన బాధను వ్యక్తం చేసింది. దానికి నరహరి శాస్త్రి గారు ఒక్కసారి ఊపిరి తీసుకొని దీర్ఘంగా తీసుకొని, పిన్ని, నుదుటి వ్రాతను మార్చడం ఎవరికైనా తరమా అన్నారు. కందకుర్తి నుండి నాగ్పూర్ వెళ్ళడానికి శాస్త్రి గారు 4 ఎడ్ల బండ్లను ఏర్పాటు చేసుకొని దానిలో స్వయంగా పెద్ద పెద్ద పాత్ర సామాన్లను సర్దుతూ ఉంటే పొరుగింటి కేశవరావు సాయం చేయడానికి వచ్చారు. శాస్త్రి గారు ఆయన్ని వారిస్తూ, కేశవరావు, నేను సర్దలేనేమిటి, గతంలో 4 వడ్ల బస్తాలను నేను ఒక పనివాడు మాత్రమే మోసుకొని ఇంటికి తెచ్చాం కదా అన్నారు. శాస్త్రి గారు, అప్పుడు మీరు వయసులో ఉన్నారు అన్నారు ఆయన. ఇప్పుడు నేను ముసలివాడినా ఇప్పుడు కూడా నువ్వులు అరచేతిలో వేసుకొని పిండి నూనె తీయగలను తెలుసా అని బదిలిచ్చారు. శాస్త్రి గారు బయలుదేరే రోజు ఊరిలోని వారంతా వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. మీరు నాగ్పూర్ చేరిన తర్వాత మీ క్షేమ సమాచారాలతో మీరు అక్కడ ఎలా ఉంటుంది వివరంగా ఉత్తరాలు వ్రాస్తూ ఉండండి, మమ్మల్ని మర్చిపోవద్దు అని అశ్రుపూరిత నయనాలతో చేతులు జోడించి నమస్కరించారు. అందరికంటే ఎక్కువ దుఃఖం ఇంటి స్త్రీలకు కలిగింది. ఇన్నాళ్ళు ఉన్న ఊరితో రుణానుబంధం తెంచుకొని ముక్కు ముఖం తెలియని ఊరికి వెళ్ళడం ఏమిటనంటున్నా శాస్త్రి గారి దృఢ నిశ్చయం మారలేదు. బండ్లు బయలుదేరి పగలు ప్రయాణిస్తూ రాత్రిపూట ఏదో ఒక గ్రామంలో విశ్రమిస్తూ సాగిందా ప్రయాణం. అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత నాగపూర్ చేరారు. ఆ విశాలమైన నగరం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద రహదారులు, 4 గుర్రాలతో నడిచే బండ్లు, ఎత్తైన ఇండ్లు మొదలైనవి హెడ్గేవార్ కుటుంబీకులు గతంలో చూడని విషయాలు. మహలు ప్రాంతంలో 2 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకొని తెచ్చిన సామానంతటినీ సర్దుకున్నారు. ఇంటి వెనుక బావిని చూసి ఇంటిలోని స్త్రీలంతా సంతోషించారు. కందకుర్తిలో నీటి కోసం చాలా దూరం పోవలసి వచ్చేది. నరహరి శాస్త్రి గారి లాంటి వేద పండితుడు నాగపూర్ వచ్చారన్న వార్త తొందరగానే మహలు చుట్టూ ఉన్న ప్రాంతాలలో వ్యాపించింది. అనేక మంది నుండి తమ తమ ఇండ్లలో శుభకార్యాలు నిర్వహించమని శాస్త్రి గారికి ఆహ్వానాలు అందడం మొదలైంది. వాస్తుశాంతి, యజ్ఞయాగాదులు, వివాహాలు, ఉపనయనాలు, బాల్య సంస్కారాలు, గృహప్రవేశాలు, మంత్రహోమాలు, అభిషేకాలు మొదలైన వైదిక కర్మలకు వారికి పిలుపులు వస్తుండేవి. భూరి దక్షిణలు, వస్త్రదానాలు, పాత్రదానాలు విరివిగా లభిస్తుండేవి. వారి మనస్సు సంతోషంతో నిండిపోయింది. రాజ్మహల్ నుండి కూడా వారికి ఆహ్వానాలు రావడం మొదలైంది. మన నాణెం మంచిదైతే ఎక్కడైనా టంగున మ్రోగుతుందనే నానుడి వారికి అనుభవంలోకి వచ్చింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. శాస్త్రిగారి కుటుంబం నాగ్పూర్లో అన్ని విధాలా సుఖంగా, ఆనందంగా, తృప్తిగా కాలం గడుపుతుంది. కందకుర్తి కంటే నాగ్పూర్లో ఎండలు ఎక్కువగా ఉన్నా దానికి అలవాటు పడ్డారు. ఇంతలోనే ఒక ఆపద వచ్చి పడింది. అది శాస్త్రిగారి కుటుంబానికే కాదు, కేవలం నాగ్పూర్ ప్రజలకే కాదు, సమస్త భోంస్లే సంస్థానానికి ఆ ఆపద వచ్చింది. 1853లో బ్రిటిష్ వారు భోంస్లే రాజ్మహల్ను బలవంతంగా చొరబడి స్వాధీనం చేసుకున్నారు. రాణివాసపు స్త్రీల ఆభరణాలను ఆంగ్లేయులు వేలం పాటల ద్వారా అమ్మివేశారు. ఒకప్పుడు గుర్రాల మీద వెళ్ళే సైనికులు నడవలసి వచ్చింది. అనేకల మనస్సులు కలత చెందాయి. అది నిస్సహాయ పరిస్థితి. అధికార బలం ముందు ఎవరూ ఏమీ చేయలేని స్థితి. గతంలో భోంస్లే రాజుల గస్తీ ఉండేది, ఇప్పుడు ఆంగ్లేయుల గస్తీ తిరుగుతోంది. రాత్రి మొదటి జాములో భోంస్లే రాజుల ఫిరంగి మోగేది, నేడది మూగబోయింది. ఈ విధంగా నాగ్పూర్ పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు వసంత పూజలకు 4 పండితులు కలిసి వెళ్ళినా అది చర్చనీయాంశమైంది. నరహరి శాస్త్రి కంఠం గర్జించింది. ఈ రాజ్యం కంటే నిజాం రాజ్యం బాగుండేది, అక్కడ నోరు తెరవడానికి కూడా వీలుండేది కాదు కదా అన్నాడో సహోదరుడు. అక్కడిది రాయి, ఇక్కడిది ఇటుక, ఏదైనా ఒకటే పండ్లు రాలడానికి. శాస్త్రి గారు, లలాట లిఖితం తప్పదు కదా అన్నారు వేరొకరు. ఇది తెలిసి కూడా మనకు కోపం వస్తోంది, ఏం లాభం? ఇలా సాగేవి సంభాషణలు. రాజభవనం నుండి శుభకార్యాలకు పిలుపులు తగ్గాయి.
దక్షిణలు తగ్గాయి, కానీ ఘటాటే, తాలాటులే, దేశ్ముఖ్ లాంటి ప్రాచీన కుటుంబాలు వారి వారి ప్రతిష్టలను నిలబెట్టుకుంటూ వైదిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవారు. అందువల్ల వారి ఇంటి నుండి పూజల కొరకు నరహరి శాస్త్రి గారికి ఆహ్వానాలు వస్తుండేవి. సంసారం బాగానే సాగుతోంది. శాస్త్రి గారి తర్వాత తరం కూడా సంసారాన్ని చక్కగా నడుపుకున్నారు. అన్నపానాదులకు కొరత లేదు. పౌరోహిత్యం ద్వారా బియ్యం, కొబ్బరి చిప్పలు, ఖర్జూరం, వక్కలు వంటి అనేక ద్రవ్యాలు ఇంటికి వచ్చేవి. లోటు లేని సంసారం కావడం వల్ల పూజ అర్చనలతో పాటు నిత్యకృత్యాలైన వ్యాయామం వంటివి కూడా నిరాటంకంగా సాగేవి. దృఢమైన శరీరాలతో బలిష్టంగా ఉండేవారు. వారి మనస్సులు కూడా దృఢంగా ఉండేవి. వేద పండితుల నాయకత్వం వంశపారంపర్యంగా ఉండేది. అలా హెడ్గే వారి వంశ వారసత్వం బలీరామ్ పంత్ వరకు నడిచింది. వారి ఇల్లు నిత్యము బంధువుల రాకపోకలతో కళకళలాడుతూ నిండుగా ఉండేది. ఏ సమయంలో ఎంతమంది అతిథులు వచ్చినా అభోజనంగా కానీ ఖాళీ చేతులతో కానీ వెళ్ళేవారు కాదు. కనీసం వచ్చిన వారికి తైద రొట్టెలు, తాళింపు వేసిన ముద్దపప్పుతో భోజనం దొరికేది. బలీరామ్ పంత్ గారి భార్య రేవతీబాయి అనుకూలవతి, భర్త మనసెరిగి ఇంటిని నడుపుకునే ఇల్లాలు. పైఠన్ కర్వారి ఇంటి ఆడబడుచు. కలుపుగోలుతనం, శాంత స్వభావం కలిగిన రేవతీబాయి అన్ని పనులను నిష్ఠతో సమర్థవంతంగా నిర్వహించుకునేది. పెద్దగా చదువుకోకపోయినా రోజు భర్త వల్లించే శ్లోకాలు, ప్రార్థనలు వారికి కూడా కంఠస్థమైనాయి. శివమహిమా స్తోత్రం, నిత్య పూజా విధానం, గంగాష్టకం, శ్రీరామరక్ష స్తోత్రం, శుభం కరోతి కళ్యాణం మొదలైనవి ఆమె నిత్యం పఠించేది. దీని కారణంగా వారి సంతానంలో పెద్దవారైన మహదేవ్, రాజు, సరయు అనే 2 కుమార్తెలు, తర్వాత సీతారాములకు ఈ మంచి అలవాట్లు అన్నీ వచ్చాయి. ఉదయమే పిల్లల చేత మంత్రపూర్వకంగా సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉండేది. అలాగే సాయంత్రం కూడా సంధ్యాదీపం పెట్టగానే శుభం కరోతి కళ్యాణం, శివమహిమా స్తోత్రం నియమం తప్పకుండా పారాయణం చేయించేది.